ఎవరైనా తిరుపతి వెళ్ళడానికి బయలుదేరితే చాలామంది ట్రైన్లు ఎక్కినా బస్సు ఎక్కి వెళ్ళినా లేకపోతే సొంతంగా కార్లు లేకపోతే ఏదైనా టెంపో వ్యాన్స్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు చాలామంది. వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి తిరుమల కొండ మీదకి వెళ్ళేంత వరకు గోవింద గోవింద అనుకుంటూనే వెళ్తూ ఉంటారు. సరే మధ్య మధ్యలో అనకపోయినా మొత్తం మీద గోవిందనామ స్మరణతోనే వెళ్తారు. ఇక అలిపిరి దగ్గర స్టార్ట్ అయితే మాత్రం పూర్తిగా కొండ మీదకి వెళ్ళేంత వరకు గోవింద గోవింద నామస్మరణతో మారుమోగిపోతుంది. ఇక ఆ క్యూ లైన్స్లోనైతే చెప్పనవసరంలా. ఏదో ఇప్పుడు కుర్రవాళ్ళు లేకపోతే యంగ్స్టర్స్ సిగ్గుపడతారేమో కానీ మొత్తం మీద అయితే అది మారుమోగిపోయే పరిస్థితి. అలాంటి గోవిందుడికి సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేసి ప్రమాణ స్వీకారం చేసిన బోర్డు సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే అసహ్యం పుడుతోంది. ఇలాంటి వాళ్ళు దేవుడి దగ్గర సేవ చేయడానికి వెళ్ళారా, దేవుడిని దోచుకోవడానికి వెళ్ళారా అని అంటే దోచుకోవడానికి వెళ్ళారని క్లియర్ అవుతుంది. అయితే అది ఆగదు కదా. ఇప్పుడంతా పశ్చాత్తాపాల పరంపర నడుస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో పశ్చాత్తాపాల పరంపర చూసాం. ఒకళ్ళకి ఇద్దరు బయటకు వచ్చారు అప్రూవర్స్గా. ఒక అతను డైరెక్ట్గా అప్రూవర్గా మారిపోయాడు, ఇంకొక ఆయనేమో మేము చంపాము, వాళ్ళు ఎలా చేశారు ఇలా చేశారని చెప్తున్నాడు. ఇవాళ ఇంకొక వీడియో కూడా వచ్చింది. మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అప్పటి ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుకి ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్కి బహిరంగ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. ఆయన 15 నిమిషాల సుదీర్ఘ నిడివి గల వీడియో. అప్పుడు వాళ్ళు చేయమన్నారు, నేను చేయకుండా ఉండాల్సింది చేశాను, అది ఇదని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ కల్తీ లడ్డు కల్తీ విషయం ఉంది కదా, వెరీ పాపులర్, చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్కు సంబంధించి సిబిఐ ఎంటర్ అయింది, విచారణ జరుగుతోంది. సిబిఐకి అంతకు ముందు నుంచి పనిచేసిన సిట్ అనుబంధంగా ఈ దర్యాప్తు సాగుతోంది. అయితే మాజీ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డి, ఆయనని నిన్న విచారించారు, ఇవాళ విచారించారు. ఈయన ఆల్మోస్ట్ అప్రూవర్గా మారిపోయాడు. పశ్చాత్తాపం, ఎందుకంటే ఆయన ఈవోగా ఉన్నప్పుడే అనూహ్యమైన దెబ్బలు తిన్నాడు జీవితంలో. ఇక రిటైర్ అవుతాననగా అనూహ్యమైన షాక్స్ తిన్నాడు. అప్పటికే అనుకునేవాళ్ళు ఆయన చాలా ఇదవుతున్నాడు, నలిగిపోతున్నాడు అని. ఇప్పుడు ఒక్కొక్క విషయం బయట పెట్టేస్తున్నాడు. అదేంటయ్యా అంటే, నేను ఈవోగా ఉన్నప్పుడు ఈ లడ్డు కల్తీని ఆపి ఉండాల్సింది, నేను ఆ పని చేయలేకపోయాను అని ఒక పాయింట్ చెప్పాడు. రెండో పాయింట్, వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకే ఈ నెయ్యి కొనుగోళ్ళు, కల్తీ నెయ్యి కొనుగోళ్ళు, ఈ లడ్డు కల్తీ ఇవన్నీ జరిగాయి అనేది ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన ఇంకొక రహస్యం కాదు, చేదు నిజం. అది ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఒక ఒపీనియన్ ఉంది. ఆయన కొంచెం ఈ భక్తి ఇవి ఎక్కువ అనేది ఒపీనియన్ ఉంది. స్టిల్ నేనైతే అలాగ అనుకుంటున్నా. ఇప్పుడు మరి ధర్మారెడ్డి చెప్పిన దాని ప్రకారం సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు, అప్పుడు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి చెబితేనే ఇదంతా జరిగింది, ఆ మేరకే నిబంధనలు మార్చడం కానీ లేకపోతే కల్తీ నెయ్యి కొనుగోళ్లు కానీ ఇవన్నీ జరిగాయి అని ఆయన చెప్తున్నాడు. ఇంకో పక్క సుబ్బారెడ్డి గారిని విచారణకు రమ్మని సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఆయన ఏదో 4 రోజులు టైం అడిగినట్టున్నాడు రావడానికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాబాయ్ ఏమో టీటీడీ చైర్మన్ బాబాయ్, అబ్బాయి ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి. అబ్బాయికి చెప్పకుండా లేదా అబ్బాయి చెప్పకుండా బాబాయ్ ఏం చేసే పరిస్థితి ఉండదు. తనేమన్నా చేయాలనుకున్నా అబ్బాయికి చెప్పి చేయాలి, లేదా అబ్బాయి ఏది చెప్తే అది చేయాలి. ఇది నోన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే.
సుబ్బారెడ్డి గారే కాదు, ఆ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే, ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ, గవర్నమెంట్లో కానీ లేకపోతే ఆ ప్రెమిసెస్లో కానీ పార్టీ ఆఫీస్లో కానీ ఏదైనా, ఈ సిచ్యువేషన్లో ధర్మారెడ్డి చెబుతున్న దాని ప్రకారం సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి కొనుగోలు చేశారు. 68 లక్షల లీటర్లు ఒక్క బోలేబాబా అనే ఒక డైరీ నుంచి. నేను మళ్ళీ చెప్తున్నా, 68 లక్షలు, 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు అంటే ఇక వీళ్ళని ఎలా ఆ గోవింద క్షమిస్తాడో లేకపోతే భక్తులు ఎలా క్షమిస్తారో నాకు తెలియదు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు చెప్పాలి. ఏంటి ఆ కీలకమైన అంశాలు అంటే, ఈ దుర్మార్గపు సంపాదన కోసం వీళ్ళు 6 నిబంధనలు మార్చేశారు. ఎప్పుడు? 2020లో, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత 2020లో జరిగిన పాలక మండలి టీటీడీ బోర్డు సమావేశంలో నెయ్యి సేకరణకు టెండర్లు ఉంటాయి. ఆ టెండర్లకు కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. ఈ నిబంధనలకు సంబంధించి 6 నిబంధనలు మార్చేశారు. వాటిల్లో 18వ నిబంధన, ఆ నిబంధనల నంబర్, సీరియల్ నంబర్ ప్రకారం తీసుకుంటే 18వ నిబంధన ఏంటయ్యా అంటే, టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే 3 సంవత్సరాలుగా డైరీ నిర్వహిస్తూ ఉండాలి. ఇది బేసిక్ కండిషన్. దీన్ని 1 సంవత్సరానికి తగ్గించేశారు. దీన్ని 1 సంవత్సరం తగ్గించేసరికి అప్పుడే ఒక ఏడాది అయిన డైరీ వాడు కూడా అప్లై చేసేవచ్చు. ఇక ఇది ఒక నిబంధన. దీనివల్ల ఏం జరిగింది? వైష్ణవి అనే ఒక డైరీని ఈ బోలేబాబా అనేవాడు నార్త్ ఇండియాకు సంబంధించిన వాడు కొని, ఆ వైష్ణవి దగ్గర కొన్న వైష్ణవిలో వీడు బోలేబాబే వాళ్ళు డైరెక్టర్లుగా వెళ్ళిపోయి అక్కడి నుంచి నెయ్యి సరఫరా చేశారు. దానికోసం నిబంధన మార్చుకున్నారు. 3 సంవత్సరాల నుంచి సంవత్సరాన్ని తగ్గించుకున్నారు. ఇక 19వ నిబంధన, 4 లక్షల లీటర్లు రోజుకు ఆవు పాలను రైతుల నుంచే సేకరించాలి. ఆ డైరీ, ఏ డైరీ అయినా ఎవరైతే నెయ్యి సరఫరా చేయాలనుకుంటున్నారో టెండర్ నిబంధన ప్రకారం రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు పాలను రైతుల నుంచి మాత్రమే స్వీకరించాలి అనే నిబంధన ఉంది. ఈ సేకరించే ఆధారాలను సంబంధిత సంస్థకు చూపించాలి. అధీకృత సంస్థకు, FSSIకి చూపించాలి. ఇలా 1 సంవత్సరం పాటు చేసి ఉండాలి. రోజుకు 4 లక్షల లీటర్ల చొప్పున సేకరించే కార్యక్రమాన్ని మినిమం 1 ఇయర్ అన్నా చేసి ఉండాలి. అట్లా అయితేనే ఆ కంటిన్యూటీలో వీళ్ళకి ఇది వస్తుంది. అప్పుడు మాత్రమే ఆ పాల నుంచి నెయ్యి తీయగలరు. అలా అయితేనే టీటీడీకి ఆవు నెయ్యి సరఫరా చేయగలరనే ఉద్దేశంతో ఈ నిబంధన అప్పట్లో పెట్టారు. ఎప్పటి నుంచో ఉన్న నిబంధన ఇది. దీన్ని వీళ్ళు తీసేశారు, పూర్తిగా తీసేశారు. తీసేయడంతో ఏమైంది? రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలు రైతుల నుంచి సేకరించాలి అనే నిబంధన తీసేయడంతో రైతుల నుంచి 1 లీటర్ పాలు కూడా సేకరించాల్సిన పని లేకుండానే ఒక డైరీ అని, ఒక చిన్న బోర్డు, వెంకటకృష్ణ డైరీ అని బోర్డు పెట్టుకుంటే అయిపోయింది. నేను పాలు సేకరించే అవసరంలా, నీ దగ్గర కొనేసి వాటిని ఆ నెయ్యి తీసేసి అమ్మేయచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇలా చేసి ఈ నిబంధన తీసేశారు. ఇక కండిషన్ నంబర్ 20, అంటే ఆ నిబంధనల్లో 20వ క్రమ సంఖ్య కలిగిన నిబంధన, ఏడాదిలో డైరీ కెపాసిటీ రోజుకు 8 టన్నుల ఆవు వెన్న తీయాలి. ఆవు పాల నుంచి రోజుకి 8 టన్నుల వెన్న తీయాలి. 4 లక్షల లీటర్ల పాల నుంచి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్ కూడా చేస్తున్నట్టు రికార్డులు ఉండాలి. దాంతోపాటు అదనంగా 8 టన్నుల వెన్న కూడా తీయాలి. ఈ అర్హతలన్నీ ఆ నిబంధనల్లో ఉండేవి. అప్పటి వరకు ఉన్న నిబంధనల్లో ఆ నిబంధన కూడా తీసేశారు. దీనివల్ల వెన్నని నెయ్యిని కెమికల్స్తో తయారు చేయడం సాధ్యమైంది. ఈ నకిలీ
మనం అంటే నాకు ఇది చదువుతుంటే అర్థమవుతుంది, ఈ నిబంధనలన్నీ స్టడీ చేస్తే నాకు ఇవాళ అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు కల్తీ నెయ్యి మాత్రమే సరఫరా చేశారని మనం అనుకున్నాం. అంటే నెయ్యిని కల్తీ చేసి అందులో పంది కొవ్వ ఆ కొవ్వ ఈ కొవ్వ కలిపి సరఫరా చేశారు అనుకున్నాం. కాదు, కల్తీ నెయ్యి కాదు, నెయ్యిని తయారు చేశారు వీళ్ళు. ఎలా అంటే నెయ్యి నూకగా ఆడుతుంది కదా, అమ్మమ్మ ఇంట్లో నెయ్యి లాంటిదే సంథింగ్. ఆ నూకగా పూసగా ఉండడం కోసం ఒక రకమైన రసాయన పదార్థం, రంగు కోసం ఒక రకమైన కెమికల్, ఆ నెయ్యి వాసన రావడం కోసం ఇంకొక కెమికల్, జిగటగా ఉండడం కోసం ఇంకొక కెమికల్. ఏం మనుషులు నాయన మీరు, మనుషులు కాదు అసలు, భక్తుల సంగతి పక్కన మనుషులే కాదు. ఇన్ని రకాల కెమికల్స్తో ఒక నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి ఇక అందులో ఆ జంతువుల కొవ్వులు అవి పామాయిల్ ఇంకేవో తీసుకొచ్చి ఇవన్నీ కలిపి నెయ్యి అని ఒక భ్రమ సృష్టించి ఆ భ్రమతో చేసిన లడ్డూని పంచారు ఎవరికి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి. ఆయనకి భ్రమ కల్పిస్తున్నాం, రాతి విగ్రహమే కదా ఏది పెడితే ఏముందిలే అనుకున్నారు. ఇప్పుడు పశ్చాత్తాపం బయటకు వస్తుంది. సో అదొక నిబంధన. ఇక ఇంకో కండిషన్ 21 నిబంధన, సేకరణ వెన్న రోజుకు 12 టన్నులు ఉండాలి. అంటే వీళ్ళు తయారు చేసే దాంతో పాటు బయట డైరీ నుంచి కూడా వెన్న కొంటూ ఉండాలి. అలా 3 సంవత్సరాలుగా కొంటూ ఉన్న రికార్డు కూడా ఉండాలి. ఆ కొనేది కూడా ప్రముఖమైన డైరీ నుంచి మాత్రమే సేకరించే ఇది అయి ఉండాలి, ఎవరైతే వీళ్ళకి సప్లై చేయడానికి టెండర్ వేస్తున్నారో వాళ్ళు. ఇట్లా 3 సంవత్సరాలుగా కొంటూ ఉండాలి వాళ్ళ దగ్గర. ఈ నిబంధన కూడా తీసేసి 12 టన్నులు అనే నిబంధనని కాస్త 8 టన్నులకు తగ్గించారు. 3 సంవత్సరాలు అనే నిబంధన కాస్త 1 సంవత్సరానికి తగ్గించారు. రాష్ట్ర స్థాయిలో అయితే 6 టన్నులు ఉన్నదాన్ని 3 టన్నులకు తగ్గించారు. లోకల్ డైరీలో ఈ మార్పుల వల్ల ఈ వైష్ణవి డైరీ అనే దానికి ఒక అవకాశం దొరకడం వల్ల బోలే బాబా అనేవాడు ఈ డైరీలో డైరెక్టర్లుగా చేరి దాన్ని టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ఇది తెచ్చుకున్నారు. ఇక ఇంకొక నిబంధన నంబర్ 22, గతంలో జాతీయ స్థాయిలో డైరీ టర్నోవర్ను 250 కోట్లు ఉండాలని ఒక నిబంధన ఉండేది. జాతీయ స్థాయిలో ఎవరైనా దీనికి సప్లై చేయాల్సిన ఒక డైరీ ఉందంటే దానికి ఏటా టర్నోవర్ 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలి. దాన్ని 150 కోట్లకు మార్చారు. పాపాల చిట్టా ఇవన్నీ. ఇక ఇంకొక కండిషన్ 72, రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరీల టర్నోవర్ గతంలో 100 కోట్లుగా ఉండేది, దాన్ని 50 కోట్లకు తగ్గించారు. కేవలం వైష్ణవి డైరీ కోసమే, కేవలం వైష్ణవి అనే డైరీ కోసమే వాటి డైరీ టర్నోవర్ ఎంతో చూసుకుని అంతకు తగ్గించారు 50 కోట్లకి. ఇవేమో నిబంధన ఇవి. ఇక మనకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కానీ సిట్ చేస్తున్న విచారణ, సిబిఐ చేస్తున్న విచారణ ద్వారా మనకు అందుతున్న కొన్ని లీడ్స్ ద్వారా కానీ ఇప్పుడు నేను చెబుతున్న సమాచారం ఏంటి అంటే, మనకు తెలుస్తున్న సమాచారం ఇప్పుడు చెప్పబోతున్నవి, నిబంధనలకు మార్చడానికి ముందే బెదిరింపుల పర్వం కూడా మొదలైంది. ఎవరైతే ప్రముఖ సంస్థలు ప్రముఖ డైరీలు వీళ్ళకి నెయ్యి సరఫరా చేస్తున్నారో వాళ్ళకి బెదిరింపులు వెళ్ళినాయి కమిషన్ల కోసం, మామూళ్ళ కోసం. మార్చడానికి ముందే అప్పటికే ఉన్న డైరీలను మార్పుల కోసం వైవి సుబ్బారెడ్డి గారి పిఏ గారు బెదిరింపడం మొదలెట్టాడు అనేది ఇప్పుడు ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి కదా, అది కూడా ఉంది. మార్కెటింగ్ అధికారులను ఉపయోగించుకుని ఇబ్బందులకు గురి చేశాడు ఆయన. మన సన్నాయి నొక్కుతున్న చిన్నప్పన్న, ఆయన పేరు ఏదో ఉంది, చిన్నప్పన్న, నాకేం తెలియదు, రాముడు దేవుడు అని మొత్తుకుంటున్నాడు. ఇక ఈ బెదిరింపుల పర్వం అంతా చూసి ఈ తలనొప్పి ఎందుకు, దేవుడికి సప్లై చేసే దాంట్లో ఈ పాపం మనకెందుకు, వీళ్ళతో ఈ బాధలు ఎవడబడతాడని అప్పటి వరకు సప్లై చేసిన కీలకమైన కంపెనీలన్నీ సైడ్ అయిపోయాయి మాకెందుకని. బాధాకరమైన విషయం ఏంటంటే ఏ ఒక్క కంపెనీ అయినా ఇలా మార్చేశారని ఆ రోజు కొంచెం బయట పెట్టి ఉంటే ఈ దుర్మార్గుల ఆటలకు ఆ రోజే కట్ చేసి ఉండేవాళ్ళేమో, బయట పొక్కి ఉండేదేమో. వాళ్ళు మనకెందుకునే సైడ్ అయిపోయారు కానీ బయట పెట్టలా. ఇక ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. 5 ఏళ్ళు నిరాఘాటంగా సాగిపోయింది. ఏంటది? ఈ నెయ్యి తయారు చేయడం. కల్తీ నెయ్యి కాదండి, పూర్తిగా కృత్రిమ నెయ్యి. నేను చెప్తున్న కృత్రిమ నెయ్యి తయారు చేసి
దేవుడి కళ్ళకు గంతలు కట్టాలనుకున్నారు, ప్రసాదాన్ని పెట్టాలనుకున్నారు, భక్తులకు పంచారు, ఇది అయిపోయింది. సరే ప్రభుత్వం మారింది, టీటీడీ బోర్డు ఏర్పాటు చేయలే. ఒక 6 నెలలు గ్యాప్ వచ్చింది కదా, 6 నెలలు సంవత్సరం దాకా 7-8 నెలలు వేయలే కొత్త బోర్డుని. అప్పుడు ఈ కొత్త ఈవోని వేశారు, ఈవోని మార్చారు. ఆ ఈవో వెళ్ళిన తర్వాత అక్కడ భక్తులు చెప్పిన దాని ప్రకారం కానీ ఆయనకి ఏదో ఉప్పందింది శ్యామలరావు గారు ఈవో. డౌట్ వచ్చి ఏంటి మీ లడ్డు ప్రసాదాల మీద క్వాలిటీ లేదని, సువాసన లేదని, అంతకు ముందు తిన్న లడ్డూకి వీటికి అసలు నక్కకు నాగులోకానికి కొంత తేడా ఉందని ఆయనకి ఏదో డౌట్ వచ్చింది. సహజంగా కొత్త ఈవో ఏం చేస్తాడు, డిపార్ట్మెంట్ల వారీగా రోజు మీటింగ్లు పెట్టుకుంటాడు కదా. అలా ఒకరోజు పోటు కార్మికులతో మీటింగ్ పెట్టాడు. ఆ ఫోటోలు ఉంటాయి, వేయండి మీటింగ్ ఫోటోలు. పోటు కార్మికులతో మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. పోటు అంటే ప్రసాదాల లడ్డూ తయారీ కేంద్రాన్ని అక్కడ పోటు అంటారు కొండ మీద. ఆ పోటు కార్మికులతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన అడిగాడు వాళ్ళని, ఏంటయ్యా ఇది లడ్డు ఏంటి ఇలా ఉంటుంది, సువాసన ఉండడం లేదు, క్వాలిటీ ఉండడం లేదు, నిల్వ ఉండడం లేదు, తిన్నవాళ్ళు ప్రసాదం తిన్న ఫీల్ అవ్వడం లేదు, అంత ముందున్న దానికి నీకు సంబంధం లేదు ఏంటి అని అడిగాడు ఆయన. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మాకు కొంచెం నెయ్యి ఇప్పించండి, బ్రహ్మాండంగా తయారు చేస్తామని చెప్పారంట. అదేంటది నెయ్యి ఇప్పించడం ఏంటి, ఇప్పుడు దాకా మీరు చేసేది నెయ్యితో కాదా అని అంటే, మీకెందుకు మీరు ఒరిజినల్ మా నెయ్యి తెప్పించండి ఎక్కడి నుంచైనా 2 కిలోలు 3 కిలోలో, దాంతో మేము చేసి చూపిస్తాము, మీరు అప్పుడు మీకు తెలుస్తానంటే ఆయన అప్పటికప్పుడు తిరుపతి లోకల్లో నెయ్యి తెప్పించి, ఏది లోకల్గా దొరికి ఆవు నెయ్యి తెప్పించి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఒక రోజులోనే ఆ నెయ్యితో ప్రసాదం లడ్డూలు తయారు చేసి, ఆల్రెడీ చేసిన లడ్డూలు ఈ లడ్డు తీసుకెళ్ళి చూపిస్తే క్లియర్ అయిపోయింది, విషయం తెలిసిపోయింది. అట్లా పొక్కింది బయటికి. మరి పోటు కార్మికులు ఎందుకు ఇక్కడ మోసం జరుగుతోంది, నెయ్యి వీళ్ళు తయారు చేసిన నెయ్యి తెస్తున్నారు, ఒరిజినల్ నెయ్యి ఇవ్వట్లేదు అని వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అంటే భయపడ్డారా? దేవుడి దగ్గర సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వాళ్ళు భయపడడం ఏంటి తెలియదు. ఇంకా నేను దాని గురించి అంతకంటే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే భయపడ్డారా, ఏం జరిగింది ఏంటో చెప్పలేం. కానీ కొత్త ఈవో వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళే బయట పెట్టారు, ఇగో ఇది అసలు విషయమని. అక్కడ ఉప్పు అందింది, ఉప్పు కాదు దాన్ని నెయ్యి అందింది అనాలేమో, అక్కడ నెయ్యి అందింది, మంట రాజుకుంది, విషయం గడ్డ బయటకు వస్తుంది. ఇప్పుడు నంబర్ 1 ద్రోహి అక్కడ ఒక రకంగా లొంగిపోయినట్టు, అప్రూవర్గా మారినట్టే ఇప్పుడు తీగ కదులుతోంది. బాబాయ్ పేరు చెప్పాడు ఆయన, మరి బాబాయ్ అబ్బాయి పేరు చెప్తాడా ఇంకే పేరు చెప్తాడో నాకు తెలియదు. డిబేట్లో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఓవి రమణ గారు ఉన్నారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి యామినీ శర్మ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా సత్యమూర్తి గారు, నేను చెప్పిన వివరాలన్నీ వింటే మీకేమనిపించింది? అంటే మీరు అది కూడా మీరే చెప్పారు, చాలా అసహ్యంగా ఉంది. అంటే నాకు తోచిన పదం అదే, అంతకంటే పెద్ద పదాలు ఏమైనా ఉండొచ్చు కదా. అంటే భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులే కాదు, భక్తులు కాని వాళ్ళు కూడా అసహించుకునే రీతిలో జరిగింది ఈ కుంభకోణం. అంటే భక్తి ఉండటం వేరు, ఆ భక్తిని ప్రదర్శించటం వేరు, అసలు భక్తి లేకుండా వ్యవహరించటం వేరు. వీళ్ళు భక్తి అనేది లేకుండా ముసుగేసుకొని నామాలు పెట్టుకొని చేసిన మోసం ఇది. మీరు చెప్పిన నిబంధనలతో పాటు ఇంకొక దారుణమైన ఒక ఇది కూడా చేంజ్ చేశారు. అదేంటి అంటే నెయ్యి ట్రాన్స్పోర్టేషన్ డ్యూరేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కిలోమీటర్ల దూరం ఉంటే, ఎక్కువ కిలోమీటర్ల దూరం ఉంటే నెయ్యి పాడైపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 800 కిలోమీటర్ల పరిధి లోపల ఉన్న కంపెనీలు మాత్రమే అప్లై చేసుకోవాలి అన్న నిబంధనను కూడా తీసేశారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్కి సంబంధించిన కంపెనీలు అక్కడి నుంచి ఎప్పుడు నెయ్యి తీసుకురావాలి, ఆ నెయ్యికి ట్రాన్స్పోర్టేషన్కి ఎంత టైం పడుతుంది, ఆ టైం లోపల నెయ్యి సువాసన ఉంటుందా అంటే మీరు చెప్పినట్టు అది నెయ్యి అయితే కదా, అది నెయ్యి అయితే కదా, సువాసన తగ్గటానికి, వాసన లేని దానికి అది ఏదైతే మరి ఆ మీరు చెప్పిన పూసగా ఉండటానికి ఒక కెమికల్ వాడుతున్నారు. దాని కలరింగ్ అంటే నెయ్యి రంగు ఒక గోధుమ లైట్ గోధుమ రంగు కలర్ రావటానికి దానికి ఒక యాసిడ్, అంటే ఇటువంటి కెమికల్స్ వాడుకుంటూ
కెమికల్స్ తోటి వనస్పతిని అంటే డాల్డాని నెయ్యిగా మార్చి వీళ్ళు ఏమాత్రం మిల్క్ ప్రొక్యూర్మెంటే లేదు వెంకటకృష్ణ గారు. ఒక్క లీటర్ పాలను కూడా వీళ్ళు సేకరించకుండా వెన్నట తయారు చేశారు, వెన్న నుంచి నెయ్యట తీశారు. అదే కదా, నేను అదే చెప్తున్నా. ఇప్పటి వరకు మనం కల్తీ నెయ్యి అంటే కొంత నెయ్యిలో ఇంకా నెయ్యే కాదు, కృత్రిమంగా తయారు చేశారు నెయ్యి. సైంటిస్టులు వీళ్ళు సైంటిస్టులు అంటే వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసేంత గొప్ప సైంటిస్టులు వీళ్ళు. ఆ కొవ్వు ఈ కొవ్వు కలిపి వాటిలో ఇవి కలిపి చేశారు, పాలతో సంబంధం లేకుండా. ఏమి అసలు పాలతోటి సంబంధం లేదు, అందులో ఆవు పాలు ఆవు నెయ్యి కావాలి అని చెప్పి టెండర్లు ఫ్లోట్ చేసి ఇంత దారుణంగా ఇవన్నీ టెండర్ నిబంధనలు మార్చుకొని వాళ్ళు వచ్చి కూర్చొని అక్కడ కూర్చొని బాగుందా 1000 రూపాయలు 1000 3000 చేయి, 500 ఏంది చీప్గా దాన్ని 5000 చేయి అని ఇట్లా మాట్లాడుకున్న బ్యాచ్ని మనం చూసాం. మినిమం భక్తి కూడా లేకుండా, అంటే కనీసం వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేకపోయినా భయం అన్నా ఉంటుంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే సుబ్బారెడ్డి గారికి ఆ ఇమేజ్ ఉంది, కొంచెం భక్తి అవి ఉంటాయని. మరి ఆయన టైంలో ఆయనకు తెలిసి జరిగింది అంటున్నారు సంథింగ్. రమణ గారు నమస్తే అండి. రమణ గారు, ఈ ఆరోపణలు, ఈ అనాలిసిస్, ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్ ఇవన్నీ అఫ్ కోర్స్ మీకు కూడా తెలిసి ఉంటాయి. మీరు అక్కడ వారే, మీరు ఇంతకుముందు బోర్డులో కూడా చేశారు కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటాయి. ఏమనిపిస్తుంది ఇదంతా వింటుంటే? నరేష్ గారు, మీకు సత్యమూర్తి గారికి, గఫూర్ గారికి, ఆవిని గారికి నమస్తే అండి. నమస్తే. వెంకటేష్ గారు, నేను ఎన్నో డిబేట్లో పార్టిసిపేట్ చేశాను, కానీ ఇవాళ డిబేట్ నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. మాట్లాడాలంటే కూడా కొంచెం రకమైన ఏదో బాధతో కూడిన ఆవేదన కానివ్వండి, లేకుండా పోతే ఏంటో మరి నాకు తెలియదు. నేను నెయ్యి గురించి ఇది జరిగినప్పుడు చాలా ఎక్కువగా చాలా డిబేట్లు, చాలా ప్రెస్ మీట్లు మీతో కూడా మాట్లాడాను, నేషనల్ ఛానల్స్ అన్నీ మాట్లాడినప్పుడు మా పార్టీ నుంచి ఒక సీనియర్ నాయకుడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, రమణ గారు నెయ్యి గురించి మీరు చాలా ఎక్కువగా చెప్తున్నారు, ఏమైనా బూమరాంగ్ అవుతుందా మనకి అని చెప్పాను. మా నాయకుడు కూడా చూస్తుంటాడు, ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నట్టు ఇది వాస్తవం అండి, నేను చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పు లేదు, ఇది భగవంతుడే నిరూపిస్తాడు అని చెప్పి నేను ఆవేళ చెప్పాను. ఇది ఇంపోర్ట్ ఆయిల్ వచ్చిందండి. ఎందుకు చెప్పానంటే, ఒకటి నేను పర్చేస్ కమిటీలో మెంబర్గా ఉన్నప్పుడు నెయ్యి కొనుగోలు నేనే ముఖ్య కారకుడిగా ఉండేవాడిని. అప్పుడు నేను, శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్, విజయసాయిరెడ్డి మెంబర్లుగా ఉండేవాళ్ళం. కాకుండా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నెయ్యికి సంబంధించి నేను దాదాపు 20 సంవత్సరాలు సిఎఫ్గా పనిచేశాను. అప్పుడు నందిని బాగానే అవగాహన ఉంది. అవును, నేను సిఎఫ్కి 20 ఏళ్ళు ఉన్నా. 1992 నుంచి దాదాపు బోర్డు మెంబర్ వరకు నేను ఉన్నాను. ఓకే, 20 ఏళ్ళు ఈ నెయ్యి గురించి నాకు పూర్వాపరాలు మొత్తం తెలుసు నాకు. దీన్ని అందుకని అవగాహనతో నేను ఎక్కువ చెప్పడం జరిగింది. రెండోది, అది కాసేపు పక్కన పెడితే కొంచెం టైం తీసుకుంటాను, ఏమనుకోబాకండి, దీని గురించి డీటెయిల్గా చెప్పడం కోసం. మీరు అన్నారు ఇప్పుడు ధర్మారెడ్డి గారు చేశారని. ఎందుకంటే నా బోర్డులో కూడా ధర్మారెడ్డి జేవుగా పనిచేశాడు, మేమున్న బోర్డులో కూడా ధర్మారెడ్డికి బాగా తెలుసు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది మనకి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కావాల్సిన కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. నైవేద్యాలు కానీ, లడ్డు ప్రసాదాలు కానీ, ఏ కార్యక్రమం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. ఆవు నెయ్యి దొరికే ప్రదేశాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే చాలా తక్కువగా ఉన్నాయి. మనకు కర్ణాటక ఎక్కువగా ఉంటుంది, దాదాపు 50% పైన ఆవు నెయ్యి ఉంటుంది. విశాఖపట్నంలో కొద్దిగా దొరుకుతుంది, మనకు ఆంధ్రాలో. తమిళనాడులో ఈరోజు ప్రాంతంలో కొంచెం దొరుకుతుంది, పంజాబ్లో దొరుకుతుంది. పంజాబ్ లాజిస్టిక్స్ వర్కౌట్ కాబట్టి మనం ఇప్పుడు కూడా కొన్ని దశాబ్దాల నుంచి తీసుకుంటే ఈ ప్రాంతాల నుంచే నెయ్యి తెచ్చేవాళ్ళు. అంటే అప్పుడు ట్యాంకు లేదు, టీన్స్లో తీసుకొచ్చేవాళ్ళు. టీన్స్లో కాబట్టి అందరూ సప్లై చేసేవాళ్ళు. ఈరోజు సప్లై చేసి ఈరోజు ఆవిన్ తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు, మన విజయ డైరీ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. అంటే గతంలో చిత్తూరు ఉండేది కాబట్టి చిత్తూరు తర్వాత వైజాగ్ నుంచి సప్లై వచ్చేది. సరే, అవన్నీ ధర్మారెడ్డికి తెలియని విషయాలు కాదు. ఈ నెయ్యి ఎక్కడ దొరుకుతుంది, కేవలం ఈ ప్రాంతాల నుంచే దొరుకుతుంది కాబట్టి తీసుకోవాలనే సంగతి ఆయనకు బాగా తెలుసు, ఎందుకంటే మా బోర్డులో పనిచేశాడు కాబట్టి. సరే, ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో ఎందుకు చేశారు ఈ పని అంటే, ఇది కేవలం టైలర్ మేడ్. ఈ టెండర్ కండిషన్స్ అనేది టైలర్ మేడ్. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ టెండర్ ఇవ్వడం కోసం నెయ్యి సరఫరా. ఎందుకంటే అత్యంతగా ఆల్మోస్ట్ టీడీ బడ్జెట్లో ఎక్కువ శాతం పోయి నెయ్యికే. టీడీ దీంట్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 60 to 70% బడ్జెట్ టీడీ నెయ్యి ప్రసాదాల తయారీకి ఎక్కువ బడ్జెట్. దీంట్లో
ఎందుకంటే రోజుకు మాకు కావాల్సింది ఏమంటే 15,000 కేజీలు నెయ్యి కావాలి, ఆవు నెయ్యి. 15,000 కేజీలు ఆవు నెయ్యి కావాలంటే కనీసం అంటే ఏ డైరీకైనా 8 లక్షల నుంచి 10 లక్షల ఆవు పాలు ప్రాసెస్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఆవు పాలు ప్రాసెస్ చేయగలిగి చేసి దాన్ని వెన్నగా తయారు చేసి ఆ వెన్నను గీగా తయారు చేయగలిగినప్పుడే వీలవుతుంది. అలా కానప్పుడు ఎవరికి వీలు కాదు. ఈ సత్యం ఆయనకు బాగా తెలుసు. ఇవి ఎందుకు చేశాడు అనేది మీరు చెప్పారు. ఇంకా దాని గురించి నేను డీటెయిల్ గా చెప్తాను, ఆయన ఎందుకు చేశాడు ఇట్లా అని చెప్పి. మీరు ఇంకో మాట అన్నారు, ఇప్పుడు ధర్మారెడ్డి ఆయన ఏదో చాలా ప్రాయశ్చిత్త పడుతున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పి. ఇది గతంలో 1-2 సార్లు నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ధర్మారెడ్డి చెప్పాను. ధర్మారెడ్డి ఇదొక్కటే కాదంటే నేను ఇంకా 2-3 విషయాలు చెప్తాను ధర్మారెడ్డి గారు చేసినట్టు ఘనకార్యాలు. నేను 1-2 సందర్భాలు చెప్పినప్పుడు ధర్మారెడ్డి ఈ తప్పులు చేసావు కదా నువ్వు చేసినట్టు, నేను చేసిన పని ఏదైనా కానీ ఎవరైనా ఛాలెంజ్. ఇది ఇప్పుడేంటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్తున్నాను నేను, ఏదైనా నేను చేసిన తప్పు అయితే అంటే ఆయన చేసిన తప్పులు ఏంటంటే, ఒకటి నెయ్యి దగ్గరని తీసుకొస్తే ఈరోజు పరకామణి గురించి దేశం మొత్తం గగ్గోలు పడుతుంది. పరకామణి సాక్షాత్ స్వామి హుండీలోంచి చేసిన వీళ్ళు ఇంతవరకు ఎవరు ఆ సాహసం చేయలేదు. ఆ పరకామణి గుళ్ళోంచి తీసుకొచ్చి బయట పెట్టించాడు. అది తప్పండి. గుళ్ళో ఉన్న పరకామణి తీసుకుపోయి బయట పెట్టడం కాదు కదా, ఏదో బిల్డింగ్ కోసమో కాంట్రాక్ట్ కోసం చేయడం కాదు కదా. గుళ్ళో ఉంటే వచ్చి నష్టం ఏంటి? గుళ్ళో ఉంటే కొంచెం భయం ఉంటుంది, తీసుకొచ్చి పక్కన పెట్టేశాడు. సరే, ఈ నెయ్యి గురించి ఇది అయిపోయింది. దర్శనాల విషయంలో సరే, అవి అంటే చాలా మనం నెయ్యి గురించి మాట్లాడుకున్న తర్వాత దాంట్లో వెళ్దాం రమణ గారు. చాలా ఉన్నాయి, నెయ్యి గురించి మాట్లాడుతున్నాను. నిజాలే. ఒక్కసారి చిన్న నేను చెప్పేది ఎందుకంటే నేను చెప్పే పాయింట్ మీరు చెప్పిన దానికే సమాధానం చెప్తున్నాను. అంటే ఇక్కడ భయం, భక్తి వేరే, భయం వేరే. భయం అనేది లేనప్పుడు ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు పాల్గొన్నారు. మీరు చెప్పారు సుబ్బారెడ్డి గారికి కొంచెం ఆయనకు దైవభక్తి ఉందని. భయం అనేది లేదు. ఆ భయం అనేది ఉంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గుళ్ళకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ భార్య నిత్యం ఆమె పారాయణం చేస్తుంది, అన్ని మాట్లాడుతుంది, వెంకటేశ్వర స్తోత్రాలు చదువుతుంది అని చెప్పి ఆమె తులాభారం దగ్గర గుళ్ళో జరిగిన సంగతి చెప్తున్నాను. జగన్మోహన గోవింద అని మాట్లాడుతున్నాడు. స్వామి అంటే భయపడతామే. ఇది సాక్షాత్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరి సమక్షంలో జగన్మోహన గోవింద అని మాట్లాడుతుంటే వీళ్ళకంటే భక్తి ఉండేది, భయం ఉందా వీళ్ళకి? ఆ భయం ఏమాత్రం లేదు కాబట్టి వాళ్ళు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినారు. ఏముంది లేని చెప్పి. జగన్మోహన్ రెడ్డి తెలుస్తాయా తెలియవా అని మీరు ఒక సందేహం వెలిగించారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల దేవస్థానం అంటే ఆయనకు అసలు నేను లేవనెత్తిన పాయింట్ ఏంటంటే, ధర్మారెడ్డి సుబ్బారెడ్డి గారి పేరు చెప్పాడు, సుబ్బారెడ్డి చెబితేనే చేశానని చెప్తున్నాడు, మాకు తెలుసు నేను అలా చేయకుండా ఉండాల్సిందని కూడా అన్నాడు. కాబట్టి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా లేదా జగన్మోహన్ రెడ్డి ఆదేశించకుండా ఇలాంటి పనులు చేస్తాడా అంటే జగన్కి తెలియదా ఇదంతా అనే ఒక డౌట్ ని నేను వ్యక్తం. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. నేను నా ప్రాథమికమైన డౌట్ ఏంటంటే, ధర్మారెడ్డి సుబ్బారెడ్డి పేరు చెప్పారు. ధర్మారెడ్డి సుబ్బారెడ్డి పేరు చెప్పినప్పుడు మరి బోర్డులో ఉన్న మిగతా సభ్యులు ఏం చేస్తున్నారు? ఎంటైర్ బోర్డు రెస్పాన్సిబులే కదా దీనికి. అసలు ఇదంతా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? గారు, మీకు మిగతా పెద్దలకు డిబేట్ లో ఉండే వాళ్ళకి నమస్కారం అండి. ఇప్పుడు సార్, తీగ లాగితే డొంక కదిలిందని ఇప్పుడు డొంక కదిలింది. అయితే ఇంకా అధికారయుతంగా మనకు ఈ టీం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిన టీం ఇంకా చెప్పలేదు. ఇవన్నీ కూడా లీకేజ్ వార్తలే. ఏమైనా లీకేజ్లు వచ్చినా కానీ డొంక కదిలినట్టే నా ఉద్దేశంలో. ఇప్పుడు దీంట్లో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారినారని కొంతమంది చెప్తున్నారు. అప్రూవర్ గా మార్చకూడదండి. ధర్మారెడ్డి ఆయన్ను ఆ నేరస్తుడుగా మనం చూడాల్సిందే. ఎందుకంటే అప్రూవర్ గా అధికారికంగా మారలేదులేండి, సహకరిస్తున్నాడు అంటున్నారు. సహకరించడం ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఈ దొంగలు అసలు మనుషులండి వీళ్ళు. ఇప్పుడు ధర్మారెడ్డికి తెలియకుండా కల్తీ నెయ్యి వచ్చేటువంటి ప్రశ్నలు నెయ్యే కాదండి, అది రసాయనిక నెయ్యి. అవును, నెయ్యి పేరుతో కృత్రిమ నెయ్యి మోసం చేయడం. ఇప్పుడు ఈ ఇన్ని లక్షల లీటర్ల పాలు డైలీ ట్రాన్సాక్ట్ చేయాలా వాళ్ళు? ఇన్ని టన్నుల వెన్న తీయాలా? పోయి చూడరా పర్చేజ్ చూసేవాళ్ళు? అక్కడ పోయి ఏముంది ఏం కదా ఎక్కడ నేను తీస్తున్నాను
అంటే ఒకటి సార్, ఇది లోతైన కాన్స్పిరసీ అండి. కేవలం డబ్బు కక్కు కోసం ఒక ప్రీ ప్లాన్డ్ వేలో నిబంధనలు మార్చేసి పిక్ అండ్ చూస్ తమకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ఎంత కమిషన్లు ఇస్తారో మాట్లాడుకుని వాళ్ళకి టెండర్ ఇవ్వడం తప్ప, టెండర్లను ఎక్కడో పొరపాటు సరిగా చూసుకోలేదు కాదండి. ఇది జాగ్రత్తగా చూసి తమకు అనుకూలమైన వాళ్ళకి ఇవ్వడానికి ఎక్కడెక్కడ నిబంధనలు సవరించాలో అవన్నీ సవరించేసి తమకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చినారు. ఇది ఇది మనుషుల్ని మోసం చేయడం, దేవునికి మోసం చేయడం, ప్రభుత్వానికి మోసం చేయడం, సమాజానికి అన్యాయం చేయడం, ఎన్ని పద్ధతిలో చూసినప్పటికీ క్షమించరాని నేరం అండి, క్షమించరాని నేరం. ఇప్పుడు ఆ రోజుల్లో ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిగతా వాళ్ళు చెప్పింది నాకు గుర్తుంది. జంతువు కొవ్వు ఎక్కడో కలిసింది, జంతు కొవ్వు యొక్క అవశేషాలు ఉన్నాయనేటువంటిది అప్పుడు ల్యాబ్ టెస్ట్ లో వచ్చింది అనేసి మనకు గవర్నమెంట్ చెప్పింది, పత్రికల్లో వచ్చింది. దాని మీద వాళ్ళు ఏమన్నారు, ఆయనే అన్నాడు, వాళ్ళు గారు ఆయనే. వాళ్ళంటే ఇంకా వైసీపీ నాయకత్వం, ఒకరికి ఇద్దరు ముగ్గురు అదే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అసలు ఆ పందికోవు ధర మీకు తెలుసా? పందికోవు ధర ఇంత అయితే ఆ పందికోవు కొని దీంట్లో ఎంత కలుపుతారు? అసలు బుద్ధుండే మాట్లాడని మీరు మాట్లాడేది అనేసి అన్నారు. మనం ఇప్పుడు చూస్తేనేమో అసలు మొత్తం రసాయనాలు కలిపి ఎంత ఎండేంజర్ టు ది పబ్లిక్ హెల్త్ అండి. ఇది చాలా కోట్ల మంది భక్తులకు వాళ్ళ నమ్మకానికి వమ్ము చేయడం ఒకటైతే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయడం. ఇప్పుడు భక్తులు, నేనేం భక్తుని కాదు కానీ నేను కూడా చాలా సార్లు తిన్నా అండి. తిరుపతి ప్రజలు బాగుంటుంది లడ్డు. మీరు భక్తుడు కాకపోయినా భక్తుల్ని గౌరవిస్తారు కదా. ఎస్ దేవుని గౌరవిస్తాను, భక్తుని గౌరవిస్తాను, నాకేమి, ఎందుకంటే విశ్వాసం అది. అంతే. నేను తిన్నానండి, లడ్డు తెప్పించుకొని తిన్నాను. నేను తిరుపతి ఎప్పుడైనా పోయినప్పుడు లడ్డు తెప్పించుకొని తిన్నాను, బికాజ్ లడ్డు బాగుంటుంది. అవును. అయితే క్వాలిటీ లేదు అనేది అర్థమవుతుంది క్రమంగా, పాతకాలంతో పోలిస్తే క్వాలిటీ లేదని. సరే ఏమో మనం ఎప్పుడో ఒకసారి తింటాం, అది వేరే సంగతి. ఎంత కోటాను కోట్ల మంది యొక్క భక్తుల విశ్వాసానికి మోసం చేయడం, దగా చేయడంతో పాటుగా వారి ఆరోగ్యానికి కూడా నష్టం చేసేటువంటి పద్ధతిలో ఇది జరిగిందంటే ఇది కేవలం ఈవో లెవెల్లో కాదు, ఇది ట్రస్టీ బోర్డు, టిటిడి బోర్డుతో పాటుగా గవర్నమెంట్ లో ఉండేటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియకుండా జరగదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఆదాయ వనరు వాళ్ళ యొక్క నిఘాలో లేకుండా పోలేదండి. ఎక్కడెక్కడ ఆదాయం ఉందో చివరికి ఈ బియ్యం సరఫరా చేసేటువంటి వ్యాన్ల దాంట్లో కూడా ఇట్లాంటి జరిగింది. తర్వాత మున్సిపాలిటీ చెత్త ఎత్తేసేటువంటివి కొనుగోలు చేశారు కదా, దాంట్లో కూడా వాళ్ళ ఆ మనుషుల్ని పెట్టే దాంట్లో కూడా వాళ్ళకి తెలిసే తాడేపల్లి నుంచి ఆర్డర్స్ రావాలి. కాబట్టి ఇంత మైన్యూట్ గా ఆపరేట్ చేసేటప్పుడు తిరుపతి దేవస్థానంలో పెద్ద కుంభకోణం వాళ్ళకి తెలియకుండా జరగడానికి వీళ్ళే లేదు. ఒకవేళ తెలియకుండా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అంత మీదేసుకోరు, ఏం జరిగిందో విచారణ చేయండి, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పిండేవాడు. అట్లా కాదు, దాన్ని సమర్థించి అట్లేం జరగలేదు, కావాలని చేస్తున్నారు, అది ఇదే నా రోజున. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, పంది కొవ్వు రేట్ ఎక్కువ తెలుసా మీకు నెయ్యి కంటే అని మాట్లాడారు కదా. దాంతో పాటు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నాడు, ఏమని, ఆవులకి సరైన మేత దొరకకపోతే ఆవుల కొవ్వు పాల రూపంలో వచ్చి అది కొవ్వులాగా అన్ని దరిద్రపు మాటలు మాట్లాడి ఇవాళ అసలు విషయం బయటపడుతుంటే, ఇప్పుడు పాలు లేదు కొవ్వు లేదు సార్, అదే కదా, పాలు లేదు కొవ్వు లేదు, అంత రసాయనమే. చివరికి ఆయిల్ కూడా మంచి పామ్ ఆయిల్ రసాయనాలు వేసి నెయ్యి రూపంలో మార్చి ఈ కట్టబెట్టినారు. లక్షల పామాయిల్ ఉంది, ఈ కొవ్వు పదార్థము ఉంది, వీటిల్లో ఈ రసాయనాలు వేసి పూసగా ఉండడం కోసం ఒక కెమికల్. మీ దగ్గరికి వస్తున్నాను, పూసగా ఉండడం కోసం ఒక కెమికల్, రంగు కోసం ఒక కెమికల్, వాసన కోసం ఒక కెమికల్. ఇప్పుడు ఇది సర్వమత సమాజాన్ని చీట్ చేసిన పద్ధతి కదా యామిని గారు. సర్వమత సమాజం ఎందుకంటున్నారంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరూ వెళ్తారు, హిందువులు వెళ్తారు, మస్ట్ గా వెళ్తారు, ముస్లింలు వెళ్తారు, కొంతమంది క్రైస్తవులు కూడా వెళ్తారు, నమ్మకంతోనో ప్రేమతోనో భక్తితోనో, ఇవో లేకపోతే లడ్డు కోసమో దేనికోసమో వెళ్తారు. ట్రూ. అలాంటిది అందరినీ మోసం చేసి స్వయంగా
వాళ్ళకి దేవుణ్ణి మోసం చేస్తున్నాను భక్తి కూడా భయం కూడా లేదేమో. యామిని గారు, ఇది ఈ మొత్తం నేను చెప్పిన ఆయన అదన్నీ ఆధారాలు సహా విన్న తర్వాత హౌ ఆర్ యూ ఫీలింగ్? నా ఫీలింగ్ అని అంటే, నా ఫీలింగ్ మీకు బాగా తెలుసండి. అంటే వెంకటేశ్వర స్వామి గురించి కానీ సనాతన ధర్మానికి సంబంధించి వస్తే గనక ఎట్లా నేననే కాదు, ఏ హిందువైనా ఏ భక్తుడైనా సరే ఎట్లా ఫీల్ అవుతారు అనేది, ముఖ్యంగా ఈ తిరుమల తిరుపతి లడ్డు స్వామివారి లడ్డుకు సంబంధించి వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమైన పనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అనేది మనందరం చాలాసార్లు చర్చించుకున్నాం. కానీ ఇందాక మీరు ఇంట్లో చెప్పారు చూసారా, ధర్మారెడ్డి గారి గురించి పశ్చాత్తాపం ఏమైనా పడుతున్నాడేమో అని. అసలు ఆ మొహం చూసారండి విజువల్స్ లో మీరు? అదేమైనా కొంచెమైనా పశ్చాత్తాపడే మొహంలోకి మీకు అనిపిస్తుందా? నిజం కొద్దిగా నవ్వుకుంటూ అలాగా మామూలుగా వెళ్తున్నారు. వాళ్ళ ఆ వైఎస్ఆర్సీపీ లీడర్లకు కానీ వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులకు కానీ కొంతమందికి నిజంగా పశ్చాత్తాపంలో అని పలకేటటువంటి ఆ భావం కూడా రాదండి వాళ్ళకి. ఎందుకంటే అన్ని తెలిసి నిజంగా వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి మరి చేసినటువంటి వీటిల్లకి వాళ్ళేదో పశ్చాత్తాపడిపోతారు. ఇప్పుడే ధర్మం గుర్తొచ్చేసి ధర్మాన్ని రక్షించాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళేదో బాధపడిపోతున్నారని మనం అనుకుంటే నిజంగా మనం అమాయకులమే అవుతాము. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు కదా, అసలు ఆయన మాట్లాడే మాటలు అంటే రోజుకొక కామెడీ లాగా, ఒక పక్క రాష్ట్రం సీరియస్ గా ఇంత పెట్టుబడులను ఇంకొక వైబ్ లో మనం వెళ్తూ ఉంటే గనక ఈయన చేసేటటువంటి పిక్చర్ కామెడీ. అది మెడికల్ కాలేజ్ గానీ ఇప్పుడు ఈ ఆవు గురించి గోవు గురించి కూడా, గోకి సరిగ్గా మేతేయకపోతే సరే పాలు పౌష్టికంగా ఉండవో ఉంటాయి, అది సహజంగా అలా మార్పు ఉంటుంది. కానీ మరి మీరందరూ గుడ్డిగాడిదకి ఇప్పటివరకు పళ్ళు దోముతున్నారా? టీటీడీ బోర్డు గాని చైర్మన్ గాని అసలు వాళ్ళని పక్కన పెడితే రాజకీయంగా ఉన్న వాళ్ళని ఈయన సిట్ మనకి వచ్చినటువంటి మీడియా గాని లేదంటే సమాచారం ప్రకారం నేను చూస్తే గనక చాలా మాటలకి కమిటీలు ఏర్పడ్డాయి, నాకు సంబంధం లేదని అంటున్నారు. కమిటీలు ఏర్పడితే కమిటీలు ప్రొక్యూర్మెంట్ చేస్తుంటే అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెరీ బేసిక్ ఆయన డ్యూటీ ఏంటండి, రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఏంటి? ఏం ఎగ్జిక్యూట్ చేస్తాడు ఆయన? ప్రొక్యూర్మెంట్ నుంచి కమిటీలు చూసుకుంటారు, ఇంకా నేను మటుకు లంచాల గురించి చూసుకుంటాను, నేను మటుకు స్వామివారి ఎట్లాగా ఆస్తుల్ని లేదంటే భూముల్ని లాగేసుకోవాలి, లేదంటే కనుక ఇలాగా లడ్డూలు అవిని కల్తీ చేసేసి లేదా కృత్రిమ లడ్డుని సృష్టించేసి ఎలాగా మిగతా వాళ్ళ నుంచి లంచాలు తీసుకోవాలి, ఇవా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేసేది? ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? నిజంగా చెప్పాలంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అటు జగన్మోహన్ రెడ్డి మొదలుకొని మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళ సారీ వెంకటకృష్ణ ఎంత మంది అయితే భక్తులు నిజంగా హర్ట్ అయ్యారో వారందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నిజంగా చెప్తున్నారు కదా, కింద ఈ ధర్మారెడ్డి వరకు కాదు, ఇంకా ఎవరైనా తప్పులు చేసినటువంటి అధికారుల వరకు ఈ కోట్లాది మందిలో వచ్చి ఈ చెంప ఆ చెంప పగలగొట్టాలండి. అప్పుడే నాకున్న అవగాహన మేరకు వేరే మతాల్లో దేవుడి విషయంలో ఇలాంటి ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపుతారు, నాకున్న అవగాహన మేరకు. కానీ నేను చాలా సమయించుకొని అంటే చాలా సంభాషించుకొని మాట్లాడుతున్నాను. నాకు ఆ కోపంలో బాధలో మాటలు కూడా తమాయించుకొని మాట్లాడుతున్నా. ఇన్ని కోట్ల మందిని ఇంత ప్రపంచ వ్యాప్తంగా బాధ పెట్టారు కదా, ఒక్కొక్కడు వచ్చి నిజంగా చెప్తున్నాను మళ్ళీ ఈ చెంప ఆ చెంప వాయించి గుండు గీయించాలండి తిరుమల స్వామికి. ఎలాగో నీళ్ళ కేసాలు దేవుడు కొద్దండి, అసలు ఆయన నిజంగా తలనీలాలు కూడా దేవుడు కొద్దు. భగవంతుడు మొయ్యలేడేమో భక్తుల కంటే. భక్తులు మీరన్నది కరెక్టేనండి, భక్తులు వాళ్ళు ఎంతటి చెడ్డ వాళ్ళైనా భక్తులు అయితే మోస్తారేమో గానీ అసలు భక్తులు అన్నటువంటి ఇటువంటి వారిది నిజంగా దరిద్రమే దౌర్భాగ్యమే. ఇంకొకటి 370 రూపాయలకి నెయ్యి వస్తుంటే గనక అసలు అది బాగుంటుంది లేదంటే ప్యూర్ గా ఉంటుంది అని చెప్పని ఈ భూమి దేవుడండి అనుకునేది, అది కూడా ఆవు నెయ్యి. ఈ భూమి దేవుడండి అనుకునేది అంటే మరి అంత ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా అబద్ధాలు చెప్పేస్తూ ఇప్పటికీ కూడా ఇంకా పశ్చాత్తాపం ఏమీ లేకుండా ఈ రకంగా మాట్లాడడం. ఇప్పుడు ధర్మారెడ్డి అని అంటాడు, నాకేం తెలియదు, నీకేం సంబంధం లేదా? నీకేం సంబంధం లేకుండా ఆయన ఈఓ లాగా ఉన్నప్పుడు నా మీద కేసు పెట్టింది ఈయనే కదా, మీకు తెలుసు కదండి వెంకటకృష్ణ గారు. ఇదే తిరుమలలో మీరు భక్తులకి సౌకర్యాలు ఇవ్వట్లేదు అయోధ్య గురించి చెప్పని అడిగితే ఇదే తిరుమల 2 టౌన్ లో నా పైన కేసు పెట్టి ఆయన ఎదురుపడ్డాము. ఎదురుపడినప్పుడు ఇదేంటని అడిగితే మీరు చేస్తున్న చాలా పెద్ద అపచారం అండి స్వామి వారికి అని
అడిగాను ఇంత టోన్ తోటి మీడియా అందరి ముందు, అంటే ఏ దేవుడు ఏ భక్తుడు నన్నేం చేయలేడని చెప్పని కూస్తాడా? మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పినట్టు అనుకున్నాడా వెంకన్న స్వామితో ఆడలాడా అంటే? ఇంకా ఎటువంటి నిజంగా అనకూడదు కానీ ఆ ధర్మారెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా ఇంకెవరైనా సరే, అది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా రోడ్డు మీదకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు వెంకన్న స్వామి. భక్తులు ఎంత మంది మనోవేదన చెందారండి, ఎంత మంది గాయాలు, కొంతమందికి గుండె నొప్పి వచ్చినంత పని అయిపోయింది. కల్తీలు చేస్తున్నారా మీరు? కల్తీ కాకుండా ఇప్పుడు కృత్రిమ నెయ్యి తయారు చేస్తున్నారా? కరెక్టే. అదేంటి అంత మాత్రమే కాదు యామిని గారు, అప్పుడు సరే అది నాస్తికులకు అది పెద్దగా పట్టింపు లేదు. ఆయన అన్నట్టుగా గఫూర్ గారు బొట్టు పెట్టుకోవడానికి మనసు వచ్చేది కాదు వాళ్ళకి. నల్లరాయని చెప్పి అన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్ చేసి స్వామివారి భూములని లేదంటే స్వామివారి భక్తులను ఇబ్బంది పెట్టుకుంటూ ఒకటి బొట్టు పెట్టడానికి ఇబ్బంది పడిపోతాడా? నీకెందుకు మరి? ఇంకొకటి ఉండి కూడా హిందువులని చెప్పని చెప్పుకుంటూ ఇటువంటి అధికారులు పైన వాళ్ళు చెప్పారా? హైకమాండ్ చెప్పిందా? మరి నీ బుద్ధి ఏమైంది? హైకమాండ్ చెప్పిందని ఇప్పుడు అనడానికి చాలా ఈజీగా అనేస్తున్నారు అందరూ కూడా. మీరు కల్తీ లిక్కర్ చూడండి హైకమాండ్ అంటారు, లేదంటే కనుక సోషల్ మీడియాలో చూస్తే వర్ర రవీందర్ రెడ్డి హైకమాండ్ అని అంటాడు. ఇప్పుడు కల్తీ లడ్డు గురించి కృత్రిమ లడ్డు మనం పేరు మార్చుకున్నాం, ఇటువంటి చూస్తే కనుక ఇప్పుడు హైకమాండ్ అంటారు. వాళ్ళందరూ చెప్తుంటే మీరేం వేస్తున్నారు అయ్యా? మీరు గాడిదల గుర్రాలు. అసలు వీళ్ళందరికీ హైకమాండ్ కాదు, వీళ్ళందరికీ హైకమాండ్ ఒక దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోయారు. అందరికీ హైకమాండ్ జగన్ లేకపోతే సుబ్బారెడ్డి. అక్కడ దేవుడి సన్నిధిలో పనిచేస్తూ ఒక మాట యామిని గారు, ఒక్క నిమిషం రమణ గారు, ఇప్పుడు దేవుడి సన్నిధిలో పనిచేస్తారు వీళ్ళు, దేవుడి కోసమే సృష్టించబడిన ఉద్యోగాల్లో అధికారులు వీళ్ళు, దేవుడి కోసమే సృష్టించబడిన బోర్డుకు చైర్మన్లు వీళ్ళు, దేవుడి కోసమే సృష్టించబడిన బోర్డులో వీళ్ళు సభ్యులు, వీళ్ళు ట్రస్టీలు, ధర్మకర్తలు అయి ఉండి హైకమాండ్ అని అంటే ఎవరు హైకమాండ్? మీకు దేవుడు కదా, దేవుడే కదా హైకమాండ్. దేవుణ్ణి కాదని ఎవరో ఎక్కడో హైకమాండ్ ఒకడు ఉన్నాడు, వాడు చెప్పాడని చెప్పి మేము ఇట్లా చేసామని చెప్పి అంటే అసలు వీళ్ళు ఏ శిక్షకు అర్హులో నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణమైన ప్రసాదంని కల్తీ చేయడం అనేది ఊహలకు కూడా ఎవరికి రాలేదేమో. మీరు పనిచేసినప్పుడు మీరు కూడా ఇలా చేయొచ్చినప్పుడు ఊహలకు కూడా వచ్చి ఉండదు బహుశా. పైగా ధర్మారెడ్డి వీళ్ళందరూ మహామహులు గొప్పలుగా చెప్పుకుంటారు కదండి. ఎలా చేశారు వీళ్ళు? ఏంటి దీనికి పనిష్మెంట్ ఏంటి రమణ గారు? వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా భయం అనేది లేనప్పుడు, దేవుడైన భయం లేనప్పుడు ఏవైనా చేస్తారు వాళ్ళు. పేరు గుండు కొట్టుకోవటం, బొట్టు పెట్టుకోవటం మనం అంత డీటెయిల్గా పోకుండా, ఎందుకంటే ఇది ఈరోజు లడ్డు వ్యవహారం దేవుడి విషయం కనుక వీళ్ళకి భయం అనేది ఏ కోశాన లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వ అధినేత, ఆయనకు వెంకటేశ్వర స్వామి పైన నిజంగా ఏమాత్రం కొంచెం కించిత్తైన భయం అనేది ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి వెంటనే బోర్డు వేశాడు. బోర్డు వేసిన తర్వాత చరిత్ర లేని విధంగా బోర్డు సంఖ్యలు పెంచుకున్నాడు, క్యాబినెట్లో పెట్టుకున్నాడు, అసెంబ్లీ తీర్మానం చేసుకుని అంతవరకు బాగానే ఉంది. 80 మందిని అడ్వైజర్లు వేస్తారండి. ఒక బోర్డుకు ఒక 15 మందిని ఏమని చెప్పి ఉంచుకుందాం అంటే అంత దుశ్చర్య ఏముంది? వెంకటేశ్వర స్వామికి వేసేయండి ఒక 80 మందిని అని చెప్పి హైకోర్టు కేసీఆర్ భాషలో చెప్పాలంటే వక్ఫ్ బోర్డుకి అంతమందిని వేస్తే కేసీఆర్ భాషలో చెప్పాలంటే సీరి సింతకు కడతారు. మరి ఆ భాస్కర్ లేదు ఆ ప్రభుత్వానికి, ఇక్కడ ఏమీ లేదు, వేసేయండి. ఆ లైసెన్స్ మొట్టమొదటి వీళ్ళకి ఇచ్చాడు కాబట్టి వీళ్ళు బరితెగి ఇచ్చారు. ఆ బరితెగింపు కారణం ఏంటంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పి. ఒకటి కాదండి వెంకటకృష్ణ గారు, ఈ లడ్డు వ్యవహారం ఒకటే. కాటేజీల అలాట్మెంట్లో వాళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. 20 కోట్లు 10 లక్షల రూపాయలు కాటేజ్ డొనేషన్ ఉండేదానికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి ఓపెన్ యాక్షన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకంతా ఈరోజు 5 స్టార్ హోటల్స్ లాగా గెస్ట్ హౌస్ కట్టారు. 360 రోజులు వాళ్ళ కంట్రోల్ అండి. ఎప్పుడన్నా విన్నారా మీరు? మీరు కూడా వెంకటేశ్వర భక్తే కదా. కొండపైకి వచ్చిన కాటేజీలో డోనార్కి 30 రోజులు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి డోనార్కి. విజయమాల దగ్గర నుంచి ఆ ముఖేష్ అంబానీ గెస్ట్ హౌస్కి అంతా కూడా. ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 300 రోజులు వాళ్ళకి ఇచ్చుకొని పైన పెంట్ హౌస్ కట్టుకోమని చెప్పి లైసెన్స్ ఇచ్చారండి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి. పెంట్ హౌస్ కట్టుకుంటే 300 రోజులు వాళ్ళు కంట్రోల్ గెస్ట్ హౌస్లో. టీవీ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? ఇలాంటి ఇష్టానుసారంగా వచ్చాయి. ఇంకోటి అన్ని ఈరోజు బాధాకరమైన విషయం, మీకు ఇబ్బందులు లేకపోతే చెప్తాను నేనండి. ఇతను చేసిన
అంటే ఎవరు మనం సాధించలేదు. లడ్డు వదిలేసి 30 గంటలు 24 గంటలు నా పాయింట్ ఏంటంటే లడ్డు విషయంలో అర్థం చేసుకోండి. లడ్డు విషయంలో ఆ, నేను ఒక విషయం చెప్తాను, నేనేం ఎక్కువ ఏం చెప్పట్లేదు. ధర్మారెడ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి ధర్మారెడ్డి విషయమే మాట్లాడుతున్నాను. 24 గంటలు 20 గంటలు 25 గంటలు వెయిట్ చేసి స్వామి దర్శనానికి వస్తే గతంలో లఘు దర్శనం ఉండేదండి. అంటే దర్శనం గుడి స్టార్ట్ అయ్యేదే జయ విజయుల తర్వాత గుడి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా గుడిలోకి పాదం పెట్టిన తర్వాతనే స్వామి దర్శనం అయినట్టు మనకుండే ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ ఆగమాలు కానీ ఏవైనా కానీ చెప్పి ఇతను వచ్చిన ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత జయ విజయుల దగ్గర నుంచి అంటే 60 అడుగుల దూరం అండి అక్కడి నుంచి మూలవిరాట్ దర్శనం 60 అడుగుల దూరం 60 అడుగుల దూరం నుంచి వచ్చి నిమిషానికి 115 మందిని పుల్లని పుష్ చేస్తే ముసలి ముతక చిన్న బిడ్డలతో వచ్చే వాళ్ళకి దర్శనం ఎట్లా ఏ విధంగా చేస్తే 115 మందిని నిమిషానికి దొక్కి ఒక్కొక్క పుల్లు ఒక్కొక్క పుష్ చేస్తే న్యాయం అండి ఇది? అంటే ఎవరైనా పైగా వాళ్ళు ఏమి ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు పాపం, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల నుంచో ఏ జిల్లాల నుంచో 20 గంటలు 25 వస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళని కనీసం కళ్ళారా అట్లా చూడనివ్వకుండా కూడా లాగేసి బయటికి వెళ్తే తయారు చేసిన కృత్రిమ నెయ్యితో తయారు చేసిన లడ్డు చేతిలో పెట్టడం. ఇది వీటి గురించి నేను అడిగిన, ఇది తప్పు కదా ధర్మారెడ్డి, నువ్వు కూడా మీతో కలిసి నాతో కలిసి పనిచేస్తావు కదా, ఇటువంటి ఇప్పుడే ఎందుకు వచ్చాయి నీకు ఆలోచనలన్నీ? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి మీకు ఓపెన్ జనరల్ లైసెన్స్ ఇచ్చేసి నీ ఇష్ట ప్రకారం గుడిని ఆడుకోమన్నావా? పరకమని తీసావు, లడ్డు కల్తీ నెయ్యి తీసుకొచ్చావు, గెస్ట్ హౌస్లు ఎన్ని 5 స్టార్ గెస్ట్ హౌస్లు కట్టించేసావు, వాళ్ళకి 300 ఇచ్చేసావు, పెంట్ హౌస్లు కట్టించుకున్నావు. స్వామి కనీసం భక్తులే వాళ్ళు 25 గంటలు 30 గంటలు నానా గసాటు పడి నానా ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళకన్నా దర్శనం చేయండి, వాళ్ళకి అది కూడా వాళ్ళు నోటుకు పెడితే ఇవన్నీ అనుభవించాడు ఆయన. నేను ఆయన అది అటువంటి మనం మాట్లాడకూడదు. ఆయన కూడా వాళ్ళ బిడ్డ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను, ధర్మారెడ్డి ఇప్పుడైనా రియలైజేషన్ కాను ఇది కరెక్ట్ కాదని చెప్పి. ఆయన ఇప్పుడు పాయచేత పోపంటే ఆయన చేసిన తప్పులు కొంత ఆ రోజు చెప్పాను, నేను చేసినటువంటి కరెక్ట్ అని వాదించాను నాతో. ఇది ఎప్పటికైనా నువ్వు అనుభవిస్తావు, చేసిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు, నీకు ఎందుకో దేవుడి పైన పడింది, నీకు దేవుడిని ఎందుకు ఆయన తాకుతున్నావు, ఆయన ఆస్తులు తాకుతున్నావు, ఆయన కైంకర్యాల విషయంలో తాకుతున్నావు, ఆయన సంప్రదాయాల విషయంలో తాకుతున్నావు. లడ్డు ఒకటే మీరు వెంకటకృష్ణ గారు మీరు మాట్లాడుతున్నారు, ఈ కల్తీని అయితే స్వామికి సంబంధించిన సాక్షాత్ నైవేద్యాలు పెడతాం, 16 రకాల ప్రసాదాలు నైవేద్యాలు స్వామి సమర్పిస్తాం ప్రతి రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం. ఆ నైవేద్యాలు కూడా ఈ కల్తీ సాక్షాత్ స్వామికి సమర్పించే నైవేద్యాలు కూడా ఆ నైవేద్యాలు కూడా ఈ నెయ్యితో తయారు చేసినట్టే కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్న నెయ్యితో పని మనం అది చేయటం అంతటితో ఊరుకున్నారా? ఈ నెయ్యితో తయారు చేసిన లడ్లు తీసుకుని ఏతులు కూడా 1,00,000 లడ్లు పంచాం కదండి. అవును, వీళ్ళకి తెలుసు కూడా తప్పు చేశారు, ఇది కల్తీ నెయ్యి తెలిసి కూడా తప్పు చేశారు. ఇక్కడ వాళ్ళు చేసే వీళ్ళకి అన్ని డేటా తెలిసి కేవలం వీళ్ళకి డబ్బులు కాదు, నిత్యం సేవ చేసుకునే వెంకటేశ్వర స్వామికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పెట్టే నైవేద్యాల్లో ఈ నెయ్యితో చేసి లక్షలాది మంది భక్తులకు రోజు పెట్టేలా ఇచ్చే లడ్డూలు ఈ నెయ్యితో చేసి ఒక్కసారి 1,00,000 లడ్డూలు రావుడికి పంపిస్తే ఏమవుతుందని పంపించుంటారు. బట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అనుకుని ఉంటారు, అంతే కదా. దేవుడు కృష్ణుడైతే ఏంటి, రాముడైతే ఏంటి, వెంకటేశ్వర స్వామి అయితే ఎవరైతే ఏంటి సేమ్ ఈక్వల్ అనుకుని ఉంటారు, సమానత్వం ప్రదర్శించారు అందరి దగ్గర. ఆ టెండర్ లో మిల్క్ అనే పదం కూడా వెంకటకృష్ణ గారు ఈ తప్పులు తట్టు ఆయన చేసిన ఒక తప్పుడు పని వల్ల సబ్సిక్వెంట్ గా వచ్చే పాలక మండలి కానీ ప్రభుత్వాలు కానీ మనం ఏమైనా మారుస్తే మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయపడే పరిస్థితికి వచ్చింది. దానికి ఉదాహరణ వైకుంఠ ఏకాదశికి 2 రోజులండి సాంప్రదాయాలని చెప్తాయి, మన ఆచారాలు చెప్తాయి. వైకుంఠ ఏకాదశి ద్వాదశి రాజు వైకుంఠ ద్వారాలు తెరవాలని ఇన్ని ఏళ్ళుగా చరిత్ర బ్రిటిష్ వాళ్ళు కూడా ఫస్ట్ బుక్ లో రాశారండి, వైకుంఠ ఏకాదశి రోజు 2 రోజులు మనం చేయాలని చెప్పి. అలాంటిది తీసుకొచ్చి 10 రోజులు పెట్టాడు. ఇప్పుడు ఎవరైనా చేస్తే మనం చేస్తే ఇప్పుడున్న బోర్డు చైర్మన్ గారు దాన్ని మళ్ళీ 2 రోజులు చేద్దామని అంటే మళ్ళీ ఎక్కడ ప్రెషర్ వస్తుందేమో, మళ్ళీ తొక్కేసలాటలు ఇవన్నీ అవుతాయేమో అని భయపడి ఆలోచించాల్సిన పరిస్థితి. సత్యమూర్తి గారు, ఇది క్షమించరాని ఇది ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో సంబంధించింది కాదు, మొత్తం సమాజానికి సంబంధించింది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, అసలు మొత్తం ఎంటైర్ కదా. వెంకటేశ్వర స్వామి అంటాం, గోవిందుని అంటాం, బాలాజీ అంటాం, రకరకాల పేర్లు, కానీ ఒక్కడే. ఈ పరిస్థితుల్లో నేను ఇందాక అన్నట్టుగా యావరేజ్న ఎవ్రీడే ఒక జడ్జి గారు అక్కడ ఉంటాడు దర్శనానికి, యావరేజ్న ఒక రోజు 2-3 కూడా వెళ్తూ ఉంటారు.
ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయింది. దీన్ని సిబిఐకి ఇచ్చారు. అప్పటికే సిట్ ఉందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రేకులో చెప్పినట్టుగా సిట్ చేస్తుంది అని అంటే సిట్లోంచి కొంతమందిని సిబిఐ నుంచి కొంతమందిని పెట్టి జాయింట్ ప్రోబ్ చేయమని చెప్పారు. అవును. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడుతున్నప్పుడు చాలా కీలకమైన పాత్ర జ్యుడిషియరీదే అవుతుందేమో ఇంకా రాబోయే రోజుల్లో అదే అవుతుందండి. ఎందుకంటే అవతల వాళ్ళు పిటిషన్లు వేస్తూ ఉంటారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వేస్తూనే ఉన్నారు. సో వాటిని దేవుడికి జరిగిన అపచారం దృష్టిలో పెట్టుకుని కూడా జ్యుడిషియరీ యాక్ట్ చేయాలేమో. అట్ ది సేమ్ టైం దర్యాప్తు సంస్థలు కూడా స్పీడ్ గా చేయాల్సిన అవసరం ఉందేమో కదా. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అసలు అంటే ఈ ఎంక్వైరీ జరుగుతున్నదే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. కరెక్ట్. సో అందుకని అంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా దీన్ని సీరియస్గానే తీసుకున్నది. అందుకనే ఈ జంక్చర్లో ఇందులో ఈ నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పాలు పంచుకున్న వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ మేము వచ్చి అప్రూవర్లుగా మారతాము అని వాళ్ళు వాలంటరీగా వచ్చినా కుదిరే పని కాదు, అది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళకి శిక్ష తగ్గే అవకాశం ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు ధర్మారెడ్డి విషయానికే వస్తే ధర్మారెడ్డి అనకండి మారేవాడు మారకుండా పోతాడు కాదు అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే అంటే నేను చెప్పేది ఏంటంటే ధర్మారెడ్డి మారినా మారకపోయినా పాయింట్ ఏంటంటే ఇక్కడ అతను అప్రూవర్ గా మారినంత మాత్రాన శిక్ష తప్పుతుందని తగ్గాలని కాదు. అప్రూవర్ గా మారి నిజాలన్నీ చెబితే కనీసం దేవుడు విధించే శిక్షణ దేవుడు క్షమిస్తాడేమో, చట్టాలు క్షమించవు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ధర్మారెడ్డి అప్రూవర్ గా మారాలి అన్న ఆలోచన వచ్చింది అంటేనే అతని ముందర ఈ విచారణాధికారులు పెట్టిన తిరుగులేని సాక్ష్యాలు చూసిన తర్వాతే అతనికి వణుకు పుట్టి ఉంటుంది. నేను అది చెప్పబోయే వ్యాలిడ్ పాయింట్. నేను అందుకని సార్ నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి, నేను అప్రూవర్ గా మారతాను అనే పరిస్థితి. అంటే ధర్మారెడ్డి లాంటి వ్యక్తిని పిలిచి విచారణ చెయ్యటం లేదు అని మీ డిబేట్లలోనే చాలా మంది అన్నారు. అవును, చాలా మంది చాలా రకాలుగా అన్నారు. ధర్మారెడ్డిని ఇంకా ఎందుకు పిలవట్లేదు, ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా, ఇవన్నీ అడిగారు. ఈ రోజున ధర్మారెడ్డి లాంటి వ్యక్తి వచ్చి అంటే ధర్మారెడ్డి లాంటి వ్యక్తి అంటే ఇన్ని సంవత్సరాల పాటు స్వామి దగ్గర స్వామి సేవలో ఉంటున్నట్టు నటించి వాళ్ళకి కావాల్సిన అంటే అన్ని రకాల ఫేవరెటిజము ప్రదర్శించి, ఇంకొకటి ఇందాక రమణ గారు చెప్పటం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఒకటి ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఉంది యాడ్ చేయాల్సింది. శ్రీవాణి ట్రస్ట్లో జరిగిన అక్రమాలు, దానికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ధర్మారెడ్డి చేశాడు. దానికి సంబంధించి ఎన్ని దేవాలయాలు కట్టారు, ఎంత ఇచ్చారు, ఎంత ఫండ్ ఇచ్చారు, ఆ ఫండ్లో మిగిలింది ఎంత, ఉన్నదెంత, ఇటువంటివి కూడా చాలా విషయాలు ఉన్నాయి. అంటే వీటన్నిటినీ ప్రత్యక్షంగా అతనే చేసి ఇప్పుడు వచ్చి నేను అప్రూవర్గా మారిపోతాను సార్, నేను అన్ని చెప్తానండి, అన్ని వివరాలు చెప్పేస్తాను, నేను కాదండి చేసింది సుబ్బారెడ్డి అంటే సుబ్బారెడ్డి చేశాడా, భూమన కరుణాకర్ రెడ్డి చేశాడా, లేకపోతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చేశాడా, ఇవన్నీ ఏదో ధర్మారెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు చెప్పే విషయాలు కాదు. ఆల్రెడీ దర్యాప్తు సంస్థలు తిరుగులేని సాక్ష్యాధారాలను సేకరించినాయి. అందుకనే వీళ్ళందరూ కూడా అంటే మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అన్న విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే ధర్మారెడ్డి అంటే నేను ఇదంతా నాకు సంబంధం లేదండి, బోర్డు రెవల్యూషన్ నేను ఇంప్లిమెంట్ చేశాను అన్నా ధర్మారెడ్డికి శిక్ష తప్పదు. లేదు నేను అప్రూవర్గా మారుతాను అన్నా కానీ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ డెసిషనే నాదండి, మిగిలినవి నాది కాదండి అన్నా కానీ క్వాలిటీ చెక్ చేయాల్సిన బాధ్యత ఈవో మీదే ఉంటుంది. అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా బయటికి రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ కెమికల్స్కి సంబంధించిన సప్లైదారుడు అతనితో మాట్లాడుకోవటం, ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా బయటకు వచ్చేసినాయి ఈ రోజున. అందుకని జ్యుడిషియరీ కూడా మీరన్నట్టు సీరియస్గా లేకపోతే ఇంత ఇనిషియేట్ చేయదు. కాకపోతే మా బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడానికి వీల్లేదు, మా బ్యాంక్ అకౌంట్లు బ్యాంకులు ఇవ్వటానికి వీల్లేదు, అవి మా గోప్యతకు సంబంధించినవి అని వేసే పిటిషన్లని కూడా
ఎంటర్టైన్ చేయొద్దు, న్యాయస్థానాలు జాగ్రత్తగా పరిశీలించాల్సిన entertain అవసరం చేయొద్దు ఉన్నది అనేది భక్తులుగా మన కోరిక, భక్తులుగా మన మన కోరిక. విజ్ఞప్తి. అంటే న్యాయపరమైన విషయాలు మనకి తెలియదు, అవును. మనం భక్తులుగా మన కోరిక ఏంటంటే అటువంటి విషయాలను వీళ్ళకి కూడా క్షమించొద్దు, వీళ్ళని తప్పించుకునే అవకాశం ఇవ్వద్దు. అది వీళ్ళని మాత్రమే మన అంటే కోరిక. వీళ్ళందరూ నోటెడ్ క్రిమినల్స్ ఈ Yeah. యాక్ట్ వరకు. Yeah. ఇందులో ఇటువంటి నోటెడ్ క్రిమినల్స్ వేసే దరఖాస్తులు కానీ వాళ్ళ పిటిషన్లు కానీ వాటన్నిటినీ కూడా న్యాయస్థానాలు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. వీడు ఏ మోటివ్ తోటి ఈ పిటిషన్ ఫైల్ చేశాడు, మోటివ్ కూడా చూసి నిర్ణయం తీసుకోవాలని మనం వెంకటేశ్వర భక్తులుగా మనం న్యాయవాదులకు విజ్ఞప్తి. విజ్ఞప్తి అంతే. యామిని గారు, నేను ఇందాక చెప్పినట్టు ఆ రోజు ఈ లడ్డు కల్తీ అని ఏదో కొవ్వు పదార్థాలతో తయారు చేశారని అదని ఇదని తెలిసినప్పుడు వాళ్ళు చేసిన పాపానికి ప్రపంచం మొత్తం ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు దాన్ని ఏమంటారు, సంప్రోక్షణ అంటారా, ఇళ్ళల్లో ప్రాయశ్చిత్తాలు చేసుకున్నారు. అదే ప్రాయశ్చిత్తం ఇళ్ళల్లో అంటారు, ప్రాయశ్చిత్తం పసుపు నీళ్ళు, చేసుకున్నారు, something ఏదో సంప్రోక్షణ శుద్ధి యా సంప్రోక్షణ చేసుకొని శుద్ధి చేసుకొని చేసుకుని మళ్ళీ కూడా అది ఎంతో చేసుకున్నాము. బాధ ఉంటే తప్ప చేయరు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి విషయాలు బయటపడుతుంటే అది ప్రూవ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ప్రూవ్ అయిపోతుంది వాళ్ళు ఎలాంటి పదార్థాలు వాడి ఏం చేశారు, ఎలా చేశారు, ఎవరెవరు కలిసి చేశారు. పైగా చైర్మన్ కి తెలియకుండా కింద వాళ్ళు ఎవరో చేశారంటే అదేదో అనుకోవచ్చు, చైర్మనే చేయించాడు అని చేసిన వాడు చెప్తూ ఉంటే ఇక ఈ పాపాన్ని మరి ఎలా చూస్తారు అనేది బీజేపీ ఆలోచించాలి, కేంద్రం ఆలోచించాలి, రాష్ట్రం ఆలోచించాలి, భక్తులు ఆలోచించాలి, భక్తులు కాని గఫూర్ గారు లాంటి వారు కూడా ఆలోచిస్తారు. ఒకటి ఒక్క నిమిషం ఒక్క నిమిషం యామిని గారు అయినా తీసుకుంటా. యామిని గారు, వెంకటకృష్ణ గారు, ఈ రోజున సగటు హిందూ ఫీలింగ్, ఒక సగటు హిందూ ఆర్ భారతీయ జనతా పార్టీ నుంచైనా అనుకోండి, హిందూ సంఘాల నుంచైనా అనుకోండి, ఏముంటుంది అసలు నిజంగా ఏముంది తెలుసా ఫీలింగ్? ఏ ఇతర మతానికి లేనటువంటి ప్రభుత్వ ఆంక్షలు, ప్రభుత్వ పెత్తనం హిందూకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా హిందూ ధర్మానికి వచ్చి పడింది. పాయింట్ నెంబర్ 1. ఏదో ప్రధాన సేవకుల్లాగా ఉండాల్సినటువంటి రైట్ ఫ్రమ్ మీరు అంటున్న అసలు బోర్డులు పెట్టి ఆ చైర్మన్ కానివ్వండి, అందులో పనిచేసేటటువంటి ఆఫీసర్లు కానివ్వండి, కింద స్వీపర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సేవకులులాగా భక్తితో స్వామి వారికి, అమ్మవార్లకు, దేవుళ్ళకి తమ సమర్పించి చేసుకుని తమ పని చేసుకుంటూ ఉండాలి. కానీ ఎందుకు ఇప్పుడు హిందువులు ముడుపుల్లాగా మొక్కులు చెల్లిస్తున్న దాంతో రన్ అవుతున్నాయండి టెంపుల్స్. ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోవట్లా, ఏ ప్రభుత్వం నుంచి కూడా రూపాయి ఏ టెంపుల్ తీసుకుంటుందో చెప్పండి మీరు? ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరు పెట్టి ప్రభుత్వం పెత్తనం చేస్తూ వీళ్ళందరికీ లక్షల జీతాలు ఇస్తూ వీళ్ళేమో పెద్ద రాజుల్లాగా పతనం చేస్తున్నారు భక్తుల మీదను, లేదంటే ఆఖరికి స్వామివారి పైన, స్వామివారి ఆస్తుల పైన వీళ్ళ పెత్తనం ఏందండి? బోడి పెత్తనం. నిజంగా సేవకుల్లాగా స్వామి ముందు, అవును నిజంగా అంటున్నాను, నిజంగా చెప్తున్నాను. ఒక హిందూ ఈ రోజు కావాలంటే మీరు మన ఏబిఎన్ మైక్ తీసుకొని ఏ హిందువునైనా కదిలించండి, ఇదే మాట చెప్తారు. హిందూ దేవాలయాల్లో పనిచేసేవాడు లేదా ప్రభుత్వాలు రాజకీయం కోసం, పునరావాసం కోసమో, లేదంటే ఇంకో పేరు పెట్టుకొని కొంతమంది ఉన్నారనుకోండి, కొంతమంది ఉంటారు ధర్మకర్తలాగా మంచి భక్తితో ఉంటారు, వాళ్ళ గురించి అనట్లా. మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వైసీపీ లాంటి వాళ్ళని జంబో టీం వేసుకొని ధర్మకర్తల పేరు చెప్పి వాడి అసలు దేవుళ్ళ పైన దేవుడికి ఈ పూజలు అందాలి, దేవుడికి వచ్చినటువంటి భక్తులు ఇంత గదిలో ఉండాలి, ఈ టైంకి వచ్చి చూసుకోవాలి, లేదంటే ఈ ఆర్జిత సేవ అంతా ఉండాలి. వీళ్ళెవరండి? వీళ్ళ పెత్తనమేంటి? డబ్బు ఎవరిస్తున్నారు? వీళ్ళ జీతాలు తీసుకున్నటువంటి సేవకులు. అది మర్చిపోయి ఎంతసేపటికి ఇందాక సజ్జల నిన్న మీరు చూసారు పొద్దున అనుకుంటా, ఆయన మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లో, మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఇది ప్రభుత్వం మా పైన పన్నినటువంటి కుట్ర, అసలు వెంకటేశ్వర స్వామి పైన వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంత అపచారం వచ్చేస్తుందని చెప్పని మాట్లాడుతున్నాడు కదా. ఏదయ్యా ఒకప్పటి సకల శాఖ మంత్రి గారు, ఏది అపచారం, ఏది కుట్ర? కల్తీ నెయ్యి లేదంటే రకరకాల రసాయనాలు కలిపింది అని చెప్పని అది కుట్రనా? అది నిజం కాదా? ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి అది కుట్రనే అని అంటారా? దాంట్లో కుట్ర చేశారా? ఇదే కనుక స్వామివారి తమిళనాడులోను అలానే హైదరాబాద్ లో భూములు అమ్ముకోవాలని చెప్పని చూసింది మీ వైసీపీ ప్రభుత్వం కదా, అది కుట్రనా? లేదా మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం ఇస్తుండే ముక్కులలో వాసన చూసి పక్కకేసింది, అది కుట్రనా? మేం చేసిన కుట్రనా అది? లేదా ఏమంటారు, లైటింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడు క్రైస్ట్ లాగా వచ్చినట్టుగా లైటింగ్ లో పెట్టించుకొని అది కూడా మేం చేసిన కుట్రనా? అది అన్న నిజం లేవా? ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ భక్తులకి మంచినీళ్ళు ఆపేయడం అని చెప్పని అది మేం చేసిన కుట్రనా? అది నిజం కాదా? అది మీరు చేసిన అపచారం కాదా?
అన్ని దేవాలయాలు పగిలిపోతుంటే, అన్ని దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే, సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి ఎన్ని వందల మంది హిందువులని 40 రోజులు కూడా జైల్లో పెట్టారు వెంకటకృష్ణ గారు. యామిని, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు పాయింట్ మీరు చెప్తుంటే ఇవన్నీ అది కాదు, లడ్డూ విషయంలో ఇంత అరాచకంగా చేసిన వీళ్ళు డెఫినెట్ గా ఆలయాలు ధ్వంసం చేసిన విషయంలో కూడా ఇంటెన్షన్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇంటెన్షన్ అయి ఉంటుంది. ఏదో ఒకటి రెండు విషయాల్లో మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు చేశారని తప్పించుకున్నారు, కానీ ఖచ్చితంగా ఇంటెన్షన్ గానే చేసుంటారు అవి కూడా. ఇదే వేరే మతం ఏదైనా సరే వాళ్ళ దేవుడికి సంబంధించి పిచ్చోడు ఇలా చేశాడని ఉంటే బతకనిచ్చే వాళ్ళ. హిందూ ధర్మం అంటే అంత అసలు చులకన అయిపోయింది, అంత అలసైపోయింది ఏందండి. ఎందుకు అన్ని ఒక జగన్మోహన్ రెడ్డి గాని, లేదంటే అసలు హిందూ అని బీఫామ్ తోటి చేసి ఎన్నికైనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని దేవాలయాలు పగలగొడుతుంటే, ఇలా పిచ్చోడని చెప్పి మాటికి మనల్ని పిచ్చోళ్ళని చేస్తుంటే, హిందువులను పిచ్చోళ్ళు చేస్తుంటే, ఒక్క రోజైనా ఇన్ని కోట్ల మంది బాధపడుతున్నారు కదా, బయటికి వచ్చి మాట్లాడాడు అతను. అసలు ఆయనకి బాధ్యత లేదా? లేదు. నువ్వు హిందూ కాకపోతే లేదు, నువ్వు క్రిస్టియనో ఇంకోటే చేసుకో, కానీ నీకు ఓట్లు వేసారుగా హిందువులు, మరి నీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు గెలిపించారు. కాదు, 2 ప్రశ్నలు మీరు వేశారు. ఆయనకు బాధ్యత లేదా అని. లేదు. ఓట్లు వేశారుగా హిందువులు అంటే ఎందుకు వేశారు? ఎవరేమన్నారు? వేసినందుకు మరి నెచ్చెక్కించుకుంటే అలా ఉంటుంది మరి. అందుకే కదా రాష్ట్రం అనుభవించింది 5 ఏళ్ళు. ఈ రోజున మళ్ళీ ఏదో మేము కుట్రలు పన్నుతున్నాము, మా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని చెప్పి నీతులు చెప్తున్నారా? ఎవరు కుట్రలు పన్నేది? పళ్ళు రాళ్ళు కూడా చేతుల్లో పెట్టేవాళ్ళు లేక. హిందువులు నేను అదే చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున సగటు హిందువు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ లో కొంతమంది చేస్తున్నటువంటి అధికారులు లేదా ధర్మకర్తలు, ఇదే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆ ధర్మకర్త వైసీపీ ఇప్పుడు మీకు గుర్తుందో లేదు, జంధ్యము ఇలా జంధ్యను పీకి ఒక అర్చకుని తన్నారండి గుండెల మీద. అంటే ఏమనుకుంటున్నారు అసలు? అదే ఇప్పుడు మనకి కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి. అసలు కీలకమైన వ్యక్తే సహకరిస్తున్నాడు. వెంకటకృష్ణ గారు, మీరు కూడా వెంకటాన్ని పేరు పెట్టుకున్నారు. చెప్తున్నాను కదా, వెంకటేశ్వర స్వామి గాని అమ్మవారు మొన్న సందర్భం కాకపోయినా చెప్తున్నాను, అతను ఎవరు మన జోగి రమేష్ అమ్మవారి మీదకి వెళ్ళి దీపాలు తిప్పుతాను కర్పూరం అన్నట్టు తెల్లారేమైంది. నేను వెంకటాన్ని పేరు పెట్టుకోవడానికి దీనికి సంబంధం ఏంటి? నేను నా పాత్రని బాగానే పోషిస్తున్నాను కదా వెంకటేశ్వర స్వామి విషయంలో. హార్డ్ కోర్ డివోటీ ఆఫ్ వెంకటేశ్వర స్వామి కాబట్టి స్ట్రెస్ చేసి చెప్తున్నానండి. నేను హార్డ్ కోర్ డివోటీ ఆఫ్ వెంకటేశ్వర స్వామి. నేను పాజిటివ్ గానే చెప్పాను స్వామి, నేను పాజిటివ్ గా అన్నా. మీరు కూడా అంత పవిత్రమైన స్వామి వారి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇలా డిబేట్లు చేస్తున్నారు, భక్తితో భక్తుల వైపు నిలబడుతున్నారు. నేను అలా అంటున్నా, మిమ్మల్ని వేరేగానే అట్లా. వీళ్ళ వేషాలు చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి స్వామి వారి దగ్గర ఎండి దీపం వెలిగిస్తారంట, ఆయన కర్పూరం పెడతారట. ఇక్కడ జోగి రమేష్ చూస్తేనేమో వీళ్ళు దౌర్భాగ్యాలు, నీజ నికృష్ట దౌర్భాగ్యపు అపచారాలు, అన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేస్తానంటే తెల్లారు ఏం చేసింది అమ్మవారు? ఊరుకుంటుందని అనుకుంటున్నారా? నేను ఒకటి చెప్తున్నానండి, కాదు అదే అంటున్నాను. తెల్లారి లోపు ఏమైంది? తెల్లారి లోపు ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదండి, ఏ పార్టీ అని కాదు, ఏ అధికారైనా సరే భగవంతుడు జోలికి వచ్చిన భక్తుల విశ్వాసాలతో ఆటలు ఆడదామని చెప్పని ప్రయత్నం చేశారు. ఒక్క నిమిషం అండి గఫూర్ గారు, కంక్లూజివ్ గా చెప్పాలి అని అంటే ఇది ఇంకా ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుద్దండి. ఇవాళతో ఏమి ఆగేది కాదు. రేపు కొన్ని విషయాలు, ఎల్లుండి కొన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ మనకి వచ్చిన ఈ విషయాలను చూసినప్పుడు కంక్లూజివ్ గా చెప్పాలంటే సీనియర్ పొలిటీషియన్ గా దీన్ని ఎలాగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే చాలా మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి. ఇది పొలిటికల్ అంశంగా చూడకూడదండి. ఇదేదో వైసీపీ వాళ్ళ మీద కక్ష లేదా ఇంకోటి మీద కక్ష కానే కాదు. ప్రజల యొక్క లేదా ఎవరైతే భక్తి విశ్వాసాలు కలిగినారో వాళ్ళందరి యొక్క విశ్వాసాలకు, వారి యొక్క మనోభావాలకు తీవ్రమైన గాయం చేయడం. ఇది తెలియక ఏదో పొరపాటు జరగవచ్చు అప్పుడప్పుడు, లేదా మొన్న అక్కడెక్కడ జరిగింది, కాంపౌండ్ లేదు, కింద పడినారు, చనిపోయినారు. ఇది అట్లాంటి పొరపాటు కాదండి. ఇది ఉద్దేశపూర్వకంగా తెలిసి కేవలం కక్కుర్తి కోసం, సంపాదన కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయం చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇదేదో రాజకీయంగా అట్లా ప్రచారం చేసి వాళ్ళని వదిలేద్దాంలే కాదు. అట్లా చేస్తే జనం క్షమించరు. కాబట్టి ఇది డొంక లాగాల్సిందే. తీగ లాగితే డొంక కదిలింది, డొంక పూర్తిగా అంతు చూడాలా, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడికి
ఈ ఈ మూలాలు ఉన్నాయి. ఆధారాలు పోతాయి. ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి, హైకమాండ్ ఎవరు, లో కమాండ్ ఎవరు, మిడిల్ కమాండ్ ఎవరు, ఆ రకంగా కఠినంగా శిక్షిస్తే ఇప్పుడు ఇక్కడ ఏమో నెయ్యిలో దొంగతనం, అక్కడ అయ్యప్ప స్వామిలో ఒకడు బంగారం ఎత్తుకొని పోయినాడు ఒకడు. కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా చాలా దుర్మార్గం అండి. భక్తుల యొక్క మనో విశ్వాసాలకు వాళ్ళ యొక్క మనస్సు గాయపరిచేటువంటి ఇటువంటి విధవల్ని ఎక్కడ వదలకూడదు, కఠినంగా శిక్షించాలా. సుప్రీంకోర్టు కూడా నాకు అనిపిస్తుంది అంటే సుప్రీంకోర్టులో ఇంకా ఉంది వాళ్ళకు. అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తుంటారు, ఇతర దేవాలయాలకు పోతుంటారు. రాజకీయవాదుల చేతిలో పడితే పోతుంది కేసు. కరెక్ట్ కేంద్ర ప్రభుత్వం 100% మాట్లాడుతున్నారు కానీ నాకు తెలుసు కేంద్ర ప్రభుత్వం చేతిలో పడినా పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పడినా పోతుంది. సుప్రీంకోర్టు మానిటర్ చేసి కఠినంగా ఇటువంటి వాళ్ళందరూ ప్రజల ముందు నిలబెట్టాలని నేను అభిప్రాయం. రైట్ గఫూర్ గారు, మనకు ఒక బిగ్ బ్రేకింగ్ వస్తుంది. ఈ అంశంలో చర్చలో పాల్గొన్నందుకు మీకు, రమణ గారికి, యామిని గారికి అండ్ సత్యమూర్తి గారికి థ్యాంక్ యూ వెరీ